హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఇవాళ మనం ఎంజీ షోరూమ్ దగ్గరకు వచ్చేసామండి. ఎంజీలో ఒక కొత్త కార్ వచ్చింది. ఆల్రెడీ మనం ఎంజీలో హెక్టార్, గ్లోస్టర్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ 3 రివ్యూ చేసాం. ఇప్పుడు ఎంజీ నుంచి అస్టర్ అనే కార్ ఒకటి గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. సో ఈ వెహికల్ ఇంకా మార్కెట్లో లాంచ్ అవ్వలేదు, కానీ మనం ఇవాళ ఈ వెహికల్ మొత్తం రివ్యూ చేసి దీని ప్రోస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని మైలేజ్ ఏంటి, ప్రైస్ ఏ రేంజ్ వరకు ఉంది, అన్ని మొత్తం ఇవాళ రివ్యూ చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా అస్టర్ కార్ ప్రోమో చూసేయండి. సో చూసినా అండి, ఎంజీలోని కొత్త కార్ ఎంజీ అస్టర్ కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ ఇంకోటి దీనిలో స్పెషల్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కార్ ఏంటంటే ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో అందుకే దీని ఫైనల్ ప్రైస్ కానీ దీని మైలేజ్ ఎంత వస్తుంది అనేది కానీ క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇంకా అవుట్పుట్ రాలేదు. బట్ పర్ఫార్మెన్స్ పరంగా మనం చూసుకుంటే దీని ఇంజన్ వచ్చేసి 1498 cc ఇంజన్, అది కూడా పెట్రోల్ ఇంజన్, న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. సో దీనిలో స్పెషాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. సో అది కొత్త అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎంజీ వాళ్ళ నుంచి. ఇంతకుముందు మనం చూసాం గ్లోస్టర్ కానివ్వండి, హెక్టర్ కానివ్వండి, అండ్ అలా వచ్చిన ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, ఇవన్నీ చాలా డిఫరెంట్ కార్స్. బట్ ఇది కూడా ఏంటంటే వాటికి పోటీగానే మార్కెట్లోకి లాంచ్ అయింది. అండ్ దీనికి వచ్చేసి 4 సిలిండర్స్ ఉంటాయి. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 180 bhp 6000 rpmకి, అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 144 Nm 4400 rpmకి. సో అక్కడ మనకి దీని ఫీచర్స్ కూడా తెలిసిపోతున్నాయి. బట్ ఏంటంటే పెట్రోల్ పరంగా మనకు వచ్చిన న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ కాబట్టి పికప్ పరంగా కూడా మనకేం అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ ఫ్రంట్ లో నుంచి కూడా మనం చూసుకోవచ్చు బండి లెంత్ వచ్చేసి 4323 mm, అండ్ విడ్త్ కూడా మీరు చూసుకోవచ్చు 1809 mm, అండ్ హైట్ వచ్చేసి 1650 mm. సో ఇక్కడే దీని మెజర్మెంట్స్ కూడా మీకు కనిపించేస్తున్నాయండి. బండి విజువల్ పరంగా మాత్రం ఎంజీలో వచ్చిన ఎలక్ట్రిక్ కార్ కన్నా కొంచెం బాగానే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి దీని గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ మీరు చూసుకోవచ్చు 154 mm. అండ్ ఇందులో ఉన్న బెనిఫిట్ ఇక్కడ ఫ్రంట్ లో మనం లైట్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్స్ అండ్ కింద కూడా ఫాగ్ లైట్స్ వచ్చేసాయి, అవి కూడా ఎల్ఈడి లైట్స్. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏం లేదండి, మనం ఇన్సైడ్ కూర్చొని వీటిని ప్రొజెక్షన్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో మీరు చూసుకోవచ్చు ఎంజీ సిగ్నేచర్ గ్రిల్ చాలా అద్భుతంగా ప్లేస్ చేశారు. సో ఎంజీ సిగ్నేచర్ గ్రిల్ కూడా ఏంటంటే హెక్టార్, గ్లోస్టర్ దానికన్నా దీనిలో కొంచెం డిఫరెన్షియేట్ అనేది నాకు కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ లో మనం చూసుకోవచ్చు సైడ్ పరంగా కూడా మనకి వెహికల్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్ మిర్రర్ ఆపరేటింగ్స్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ టైర్ దగ్గరకు వచ్చేసరికి ఈ టైర్ వచ్చేసి R17 అలాయ్ వీల్, అండ్ దీని డైమెన్షన్ వచ్చేసి 215/55 R17. అండ్ డోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వచ్చేసి పవర్ విండోస్, అండ్ ఇంకోటి క్రోమ్ హ్యాండిల్స్ కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్స్ లో తక్కువ బడ్జెట్ లో వచ్చే కార్స్ లో ఇలాంటి క్రోమ్ హ్యాండిల్స్ అనేవి చాలా రేర్ గా వస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కార్ లోగో కూడా కనిపించేస్తుంది అస్టర్. అండ్ దీనిలో బూట్ స్పేస్ వచ్చేసి 470 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. సో మనకి బూట్ స్పేస్ చాలా ఎక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అవుట్ సైడ్ నుంచి చూసుకోండి, బ్యాక్ సైడ్ నుంచి వ్యూ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఒక కొత్త డిజైన్, కొత్త అట్రాక్టివ్ వేలో దీన్ని ప్రొజెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 360 degrees కెమెరా ఉంది విత్ 6 పార్కింగ్ సెన్సార్. సో మనం పార్కింగ్ ఎట్ సైడ్ నుంచి చేసుకునే ఎటువంటి ఇబ్బంది అయితే మనకి ఇందులో రాదు. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్లో మనం చూసుకుంటే, సో నేను మీకు చెప్పేదండి ఇది ఒకటి పెట్రోల్ కార్. సో దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 48 లీటర్స్ వరకు మనం ఇందులో ఫ్యూయల్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి ఇంకా అవుట్ సైడ్ అయితే మార్క్ రాలేదు. సో మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే 13 to 14+ అయితే రావాలని అనుకుంటున్నాను. సో చూస్తున్నదండి ఎంజీ అస్టర్ కార్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. సో దీనిలో ఏంటంటే టెస్ట్ డ్రైవ్ కూడా వీళ్ళు షోరూమ్కి అలో చేస్తున్నారు. సో మీలో ఎవరైనా షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నా హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ ఫీచర్ చూసే ముందు ఒక్కసారి ప్రోమో చూసేయండి, ఇంటీరియర్ రివ్యూ కూడా చేసేద్దాం. సో
సో చూసారు కదండి, ప్రోమో మాత్రం సూపర్ డూపర్గా ఉంది. కార్ ఇంటీరియర్ కూర్చున్నప్పుడు కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. టోటల్గా 5 సీటర్ కార్ అనేప్పటికీ ప్లేస్మెంట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం మెయిన్ డోర్ దగ్గర చూసుకోవచ్చు. డోర్ దగ్గర ఇచ్చిన లెదర్ కోటింగ్ కూడా ఒక రేంజ్ రోవర్ కార్లు ఇచ్చిన టైప్ ఆఫ్ లెదర్ కోటింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ డోర్ దగ్గర మనకి చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ అనేది వచ్చేసాయి. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ కింద మనం చూసుకుంటే షార్ట్ హ్యాండిల్ లాగా ఒకటి వచ్చేసింది. ఇక్కడ మనకి 4 విండోస్ ఆపరేటింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం సైడ్ పార్ట్లో కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి రైట్ లెఫ్ట్ మిర్రర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చేసారు. అండ్ దాని పక్కన వచ్చేసి లైట్ ప్రొజెక్షన్ ఎంత వర్క్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకునేది ఇచ్చేసారు. అండ్ కింద బటన్ చూసుకోవచ్చు కదండి, ముందర ఇంజన్ ఓపెన్ చేయడానికి ఒకటి ఇచ్చేసారు. అండ్ దాని పక్కన పెట్రోల్ ఇండికేషన్ ఓపెన్ చేయడానికి కూడా ఒకటి ఇచ్చేసారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చాలా కొత్తగా ప్లేస్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దానిపైన మీరు చూసుకోవచ్చు లెదర్ ఫినిషింగ్ అనేది ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా ప్లేస్ చేశారు. అండ్ కింద మనం చూసుకుంటే సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీనిలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఇదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇందులో మనం బ్రేక్ మరియు యాక్సిలేటర్ రెండే యూజ్ చేస్తాం, క్లచ్ అనేది లేదు. సో అప్డేట్ అయిన కార్స్ ఇవని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీట్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు, సీట్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నిజం చెప్తున్నాను, సీట్స్లో మనం కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక పీస్ ఆఫ్ ఫీలింగ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎటువంటి బ్యాక్ పెయిన్ కూడా మనకు అనిపించదు. ఇక్కడ మనం హ్యాండిల్ దగ్గర చూసుకుంటే సో హ్యాండిల్ కూడా పవర్ స్టీరింగ్ ఇచ్చేసారు, చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇది కూడా ఇందులో ఏంటంటే మనకు మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసాయి. సో సేఫ్టీ పరంగా కూడా 5 పీపుల్ కూర్చోడానికి ఉండి 2 rows ఉన్నా కానీ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం అనేది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాండిల్లో మనం చూసుకోవచ్చు ఎంజీ లోగో కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ రైట్ సైడ్ కూడా మనం చూసుకుంటే ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం వాయిస్ కమాండ్స్ ద్వారా ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు ఇచ్చేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి సాంగ్ కనెక్టివిటీ ఇవంతా ఆపరేట్ చేసే బటన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి వైపర్స్ వచ్చేసాయి. అండ్ అటు సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ గురించి కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎలా ఆపరేట్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అని. అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా మీరు చూసుకోండి కార్ డిస్ప్లే అనేది ఎంత బాగా వచ్చేసిందో. సో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొజెక్ట్ అయింది. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి స్పీడోమీటర్ కానీ లేకుంటే ఫ్యూయల్ టెంపరేచర్ కానీ ఇవన్నీ చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సైడ్ పార్ట్లో మనం చూసుకుంటే ట్యాబ్. ఈ ట్యాబ్ కన్నా ముందు నేను మీకు చెప్పాల్సింది పైన ఒక బొమ్మ కనిపిస్తుందండి, దీని పేరు వచ్చేసి అస్టర్. సో ఈ అస్టర్ అనేది మీదే అనమాట. సో ఈ అస్టర్ ఏంటంటే వాయిస్ కమాండ్స్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి హలో అస్టర్ అన్న, సో ఇప్పుడు నేను రైట్ సైడ్ కూర్చున్నా కాబట్టి నా సైడ్ తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ కూర్చున్న అతను పిలిచినా లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా మనం గూగుల్ అలెక్సా ఎలా యూజ్ చేస్తామో ఎంజీ వాళ్ళు అస్టర్ అనే ఒక కొత్త ఐటమ్ని కనిపెట్టేశారు. సో దాని ద్వారా ఈజీగా మనం ఈ కార్ ఫంక్షనింగ్స్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకుంటే ట్యాబ్, ఈ ట్యాబ్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేస్తుంది, నావిగేషన్స్ వచ్చేస్తున్నాయి, ఏసీ వచ్చేసింది, మ్యూజిక్, ఆ తర్వాత హై ఎంజీ, రేడియో, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ప్లే, సవాన్ మ్యూజిక్, షార్ట్ పీడియా, ఇంకా మోర్లో కూడా మీరు చూసుకుంటే వెహికల్ ఫంక్షనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, అస్టర్, ఇలా చాలా థింగ్స్ అనేవి వీళ్ళు బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ పై భాగంలో మనం చూసుకుంటే మనకి ఇప్పుడు సన్ రూఫ్, పెనోరమిక్ సన్ రూఫ్ వచ్చేసింది. పెనోరమిక్ సన్ రూఫ్ కూడా ఏంటంటే మనం అస్టర్ ద్వారా కూడా ఓపెన్ చేయగలుగుతాం. హలో అస్టర్ ఓపెన్ సన్ రూఫ్. సో చూస్తున్నారండి ఎంత ఫాస్ట్గా ఇది పిక్ చేసుకుంది, వెంటనే సన్ రూఫ్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మనకు అలా లేకుండా మన బటన్స్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే మన పైన బటన్స్ ఉన్నాయండి, జస్ట్ దీన్ని రొటేట్ చేసుకుంటే ఫుల్ మొత్తం సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. సో మొత్తంగా చాలా బ్యూటిఫుల్ వేలో ఎంజీ అస్టర్ అనే కార్ మార్కెట్లోకి లాంచ్ అవబోతుంది. అండ్ కమింగ్ టు ద గేర్ బాక్స్, ఇది వచ్చేసి 5 గేర్స్ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి ఎంటీ లేకుంటే సివిటీ. సో ఎలా అయినా సరే మనం గేర్స్ వేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే సో ఇది అప్గ్రేడ్ అయిన కార్, హై ఎండ్ మోడల్. సో ఆ హై ఎండ్ మోడల్ ఏంటంటే మనకి అన్ని ఫీచర్స్ అనేవి ముందు నుంచి అందుబాటులో ఉంటాయి. మనం స్పెషల్గా ఇది కావాలి అది కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గేర్ రోడ్ దగ్గర పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ వచ్చేసింది. అండ్ కింద బటన్ మీరు చూసుకుంటే ఆటో పార్క్ వచ్చేసింది, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ బటన్ కూడా వచ్చేసింది. అండ్ ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు 360 degrees వ్యూ అని ముందర కనిపిస్తుందండి. సో ఇలా చాలా మంచి అప్గ్రేడ్ బటన్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ట్యాబ్ కింద కూడా మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అనేవి వచ్చేసాయి. సో ఇక్కడ మనం ట్యాబ్ ఆపరేట్ చేయడానికి హోమ్ బటన్ వచ్చేసింది, ఆ తర్వాత ఫ్యూయల్ టెంపరేచర్ వచ్చేసింది. అన్ని బటన్స్ చాలా ఈజీగా ప్లేస్ చేశారు, చాలా ఈజీ వే ఆఫ్ కమ్యూనికేషన్లో. సో అన్ని విధాలుగా ఎంజీ అస్టర్ అనేది చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. అండ్ ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తంగా ఎంజీ అస్టర్ నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా బాగుందని చెప్తున్నాను వెహికల్ అయితే. బట్ ఇది మార్కెట్లోకి ఎంత ప్రైస్తో లాంచ్ అవుతుంది, దీని మైలేజ్ ఎంత ఉంటుంది, దీని సర్వీస్ చార్జెస్ ఎలా ఉంటాయి అనేది ఇంకా అప్గ్రేడ్లో లేదు. బట్ వెహికల్ పరంగా అయితే ఇదండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ రివ్యూ కూడా మనం చూసుకుంటే 3 seater కార్ ఇది బ్యాక్ సైడ్లో. సో ముగ్గురు హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ ఇంకోటి 2 people ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చిన్న స్పేస్ కూడా వచ్చేసింది ఏదైనా డ్రింక్స్ క్యారీ చేయడానికి. సో డిఫరెంట్ థింగ్స్ అనేవి చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి ఎంజీలో నుంచి వచ్చిన అస్టర్ కార్ రివ్యూ మొత్తం. సో ఈ కార్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. కార్ రివ్యూస్ పరంగా మీకు ఏమైనా ఇలాంటి కార్ రివ్యూస్ కావాలని అడగాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ఫేవరెట్ కార్ ఉంది ఆ కార్ రివ్యూ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అప్కమింగ్ డేస్లో ఆ కార్ మేము తప్పకుండా రివ్యూ చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు.